ఓకేనా. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు గ్రామ పంచాయతీ కార్మికుల చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మల్టీపర్పస్ జీవో 51ని రద్దు చేస్తా అని చెప్పి అదేవిధంగా కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ గుర్తింపు కార్డులు కానీ ఏవి గిట సంవత్సరం పొద్దు అయినా గిట ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు గ్రామ పంచాయతీ కార్మికులకు. కాబట్టి రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం కార్మికులు పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. ఎందుకోసం అంటే కార్మికులకు అనేక ప్రభుత్వాలు మారుతున్న ఈ యొక్క మల్టీపర్పస్ జీవో తీసుకొచ్చి అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాటర్ మెన్ను ఏదైతే ఎలక్ట్రీషియన్ పని చేయమంటారు, ఎలక్ట్రీషియన్ను కారోబార్ పని చేయమంటారు, లేకపోతే మోరీ తీయమని చెప్పి ఇట్లా గ్రామ పంచాయతీ సెక్రటరీలు గిట్ట వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం రేపు చలో హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ డిమాండ్లన్నీ గిట్ట పరిష్కారం కావాలి గ్రామ పంచాయతీ వర్కర్లు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 రోజులు సమ్మె చేసినప్పుడు టెంట్ల కాడికి వచ్చి మీ అందరికీ పర్మనెంట్ చేస్తాము, వేతనాలు పెంచుతాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మల్టీపర్పస్ జీవో 51 రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరం పొద్దవుతున్న గిట ఎలాంటి చలనం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసం రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి పంచాయతీలో పని బంద్ పెట్టి చలో హైదరాబాద్ని విజయవంతం చేయాలి. మన డిమాండ్లను నెరవేర్చుకునేంత వరకు ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ యొక్క చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకనే వాటర్ మెన్లు, కారోబార్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ స్వీపర్సు, ఎలక్ట్రీషియన్స్, ట్రాక్టర్ డ్రైవర్సు అందరికిట గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని చెప్తూ అదేవిధంగా వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తూ రేపు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం కార్మికులందరికీ ఆలోచించుకొని పెద్ద ఎత్తున ఏదైతే తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుంది. అందరూ జయప్రదం చేయాలని చెప్తూ విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.